32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు మొట్టమొదటిగా ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన, మీకే వందనాలు నాయన. సుస్పష్టముగా సంఘముతో మీరు మాట్లాడండి. నన్ను ప్రభా నాతో మాట్లాడండి. నిలబడింది నేనైనప్పటికీ మాట్లాడేది మీరు. మీ ఉన్నతమైన గొప్ప కార్యాలు చేసి నాయన ప్రభా సంఘాన్ని బలపరిచి ఆయన మీరు రాకడ కోసమే సిద్ధపరచుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దావీదు కీర్తనలో ఈ విధంగా ఉంది కదా, నీకు మార్గము చూపించదను, నీవు ఏ మార్గములో నడవాలో నిన్ను నడిపించదను, నీకు బోధించదను. మనకి కీర్తనాకారుడు చెప్పిన రీతిగా ముందు మనం నడవాలి అంటే మనకేముండాలి చెప్పాలి. మనం నడవాలి అంటే మార్గం ఉన్నది. ఆ మార్గములో నడవాలి అంటే మొట్టమొదటిగా మనకేం కావాలి? గమ్యం కావాలి. గమ్యం ఉంటే మనము దానిలో ప్రయాణము చేయగలము. మనకి మార్గం అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? గమ్యము కావాలి. దేవుని సంగమ, మనము మన రోజువారీ జీవితంలోనే కానీ, మన ఆత్మీయ జీవితంలోనే కానీ మనకు ఒక గమ్యం అనేది ఉండాలి. మన రోజువారీ జీవితంలో ఈరోజు నేను పలానా చోటికి వెళ్ళాలి, పలానా వ్యక్తితో నేను మాట్లాడాలి, పలానా పని మీద నేను వెళుతున్నాను, పలానా సమయంలో అయిపోవాలి అని మనకు ఒక ఆలోచన ఉందనుకోండి. ఆలోచనకు తగినట్లుగా మనము నడుస్తూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక గమ్యం అనేది ఉంటూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ఆత్మీయ జీవితంలోనే కానీ, మన రోజువారీ జీవితంలోనే కానీ మీరు ఎన్నో సంవత్సరాలుగా నేను ఆత్మీయ ప్రయాణములో చేస్తూ ఉన్నాను, నేను ఆత్మీయ ప్రయాణము చేస్తూ ఉన్నాను, అయితే ఇప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, నా మార్గం ఇంకా ముందుకు వెళ్ళటలేదు, నేను ఇక్కడే ఆగిపోయాను అని మనం అనుకుంటున్నామేమో. సాతాను యొక్క పని ఏంటి అంటే, మనం వెళ్ళే ప్రయాణాన్ని ఆపివేసి వేయడమే సాతాను యొక్క ఆలోచన. సాతాను ఎప్పుడు గమ్యము చేరనివ్వదు. మనము గమ్యము చేరుతూ ఉన్నప్పుడు కొంచెం దూరం వెళుతూ ఉంటాం, మరలా పడిపోతాం. కొంచెం దూరం వెళుతూ ఉంటాం, మనం ప్రయాణంలో పడిపోతాం. విశ్వాసములో నేను ఇక నుంచి నేను గట్టిగా ఉండాలి ప్రభా, నేను విశ్వాసంలో పడిపోకూడదు, నేను పాపంలో పడిపోకూడదు, పరిశుద్ధతలో పడిపోకూడదు అని అనుకుంటాం, ప్రార్థనలో పడిపోకూడదు అనుకుంటూ ఉంటాం. నీవు ఈ ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటావు. నువ్వు ఒకరోజు ప్రార్థన చేస్తావు, రెండో రోజు ప్రార్థన చేస్తావు, మూడో రోజు ప్రార్థన చేస్తావు, నాలుగవ రోజు నీ ఇంట్లో గడవడం కష్టంగా ఉండేసరికి, అమ్మో ఈరోజు ప్రార్థన లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పని చూసుకోవాలి. పని చూసుకున్నావు, పని దొరికింది, నీకంతా బాగానే ఉంది. పని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం కావాలి? ఇంట్లోకి ఏమన్నా వస్తువులు కావాలి. ఇప్పుడు వస్తువులు తీసుకున్నాం, ఇప్పుడు ఆ వస్తువులు పెట్టుకోవడానికి ఏం కావాలి? గృహం కావాలి. గృహం కొనుక్కున్నాం. ఈ గృహం కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మనము గృహం కొనుక్కున్నాం, ఇప్పుడు అందరిలో మంచి పేరు సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సాతాను యొక్క
పన్నాగమే అది. మనము ప్రయాణము చేస్తూ ఉంటాం. మన ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆశలు, కోరికలు పుట్టించి మనము తీసుకున్న ఒక నిర్ణయాన్ని మన గమ్యములో ఉపయోగపడే కొన్ని కొన్ని నిర్ణయాలు, విశ్వాసము, నమ్మకము, ప్రార్థన ఇలాంటివన్నిటిని వెనక తొక్కేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనమిక ఆ ప్రయాణములోనే కానీ ఆ గమ్యములో కానీ ఉండకుండా చేయడమే సాతాను యొక్క ఉద్దేశము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము గమ్యము చేరుకోకుండా ఇప్పుడు మనకి ఒక గమ్యం అనేది ఉన్నది. ఇప్పుడు మన గమ్యము మనము మానవ శరీరంలో లేకపోతే మనము ఈ లోకములో బ్రతికినంత కాలము మనకి అనేక గమ్యాలు, అనేక ఆలోచనలు రోజు మారిపోతూ ఉంటాయి. రోజు మారిపోతుంది. మనం కారు కొనాలనుకున్నాం, కారు కొనుక్కున్న తర్వాత అది ముగిసిపోతుంది. బంగ్లా అది ముగిసిపోతుంది. అయితే ఆత్మీయ జీవితంలో గమ్యం అనేది ముగిసేది కాదు. పరలోక రాజ్యము చేరేంత వరకు మనము అది ప్రయాణము చేస్తూనే ఉండాలి. ఒక రోజుతో ఆగిపోయేది కాదు, 2 రోజులతో ఆగిపోయేది కాదు, 3 రోజులతో ఆగిపోయేది కాదు. మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఈ ఆత్మీయ ప్రయాణము లేకపోతే ఈ గమ్యములో మనం ప్రయాణము చేస్తూ ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఈ గమ్యం ఎందుకోసం అంటే నువ్వు పరలోక రాజ్యం చేరడం కోసం, నేను పరలోక రాజ్యంలో చేరడం కోసం, దేవుడు ఇస్తానన్న ఆ బహుమానం మనం పొందుకోవడం కోసం. అవునా? మీరందరికీ పరలోక రాజ్యం చేరాలని ఉందా? దానికోసమే కదా మనం భక్తి చేస్తున్నది, అదే కదా మన విశ్వాసము, అదే కదా మన నిరీక్షణ. అయితే ఈ గమ్యం మనము ఖచ్చితంగా చేరతాం. అయితే మనము ఆ గమ్యానికి చేరకుండా సాతాను 3 విషయాలలో మనల్ని పడవేస్తున్నాడు. గమ్యము చేరకుండా అడ్డుకునే 3 అడ్డంకులు నేను చెప్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది మనం గమ్యం చేరకుండా అడ్డుకునేది ఏంటంటే గతకాలపు ఆలోచనలు. గతకాలపు ఆలోచనలు. ఏదో ఒకసారి పడిపోయాం, ఆత్మీయ జీవితంలో పడిపోయాం, మరలా పడిపోతావేమో, నేను ఇంకా దేవునికి దగ్గరగా ఉండలేనేమో, నేను ఇటు వరకు అంతా భక్తి చేసినా సరే దేవుడు నన్ను ఇలాగే ఉంచాడు. గత కాలములో జరిగిన గాయాలని సాతాను మరలా మరలా గుర్తు చేస్తూ ఉంటాడు. చూసావా, నిన్ను ఆ రోజు నేను ఏ విధంగా బాధ పెట్టానో, చూసావా నీ జీవితంలో ఎవరిని లేకుండా నేను ఏ విధంగా నిన్ను ఒంటరిని చేశానో, చూసావా నీ జీవితంలో నీవు కోరుకున్నది ఒకటి కూడా నేను జరగకుండా చేశాను, పలానా సమయంలో పలానిది చేశాను, పలానా సమయంలో నీవు ఆ విధముగా కోరుకున్నావు, దాని గురించి నువ్వు ఆశపడ్డావు, నువ్వు ఆ రోజు పొందుకోలేకపోయావు, మరలా ఈరోజు నువ్వు మరలా పొందుకోగలను అనుకుంటున్నావా అని దేవుడు సాతాను ఏం చేస్తాడు? గత కాలపు ఆలోచనలు తీసుకొచ్చి మనల్ని గమ్యం చేరకుండా అడ్డుకుంటూ ఉంటాడు. దేవుని సంగమా, నీలో కూడా పాత గాయాలు ఏమన్నా ఉన్నా, పాత ఆలోచనలు ఏమన్నా ఉన్నా, ఆ ఆలోచనలు అక్కడే విడిచిపెట్టేయండి. అది జరిగిపోయింది, అది మరలా నీ జీవితంలో రాదు. విశ్వాసం అంటే అదే. దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా జీవితంలో దేవుడు ఉన్నాడు, నేను ఈరోజు క్రీస్తుతో ప్రయాణం చేస్తూ ఉన్నాను, ప్రభువు నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు అని మీరు నమ్మాలి. నమ్మితే దేవుడు ఈ రోజు నుంచే కార్యం చేయడము ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైనప్పటికీ, అది ఎలాంటిదైనప్పటికీ, అది అసాధ్యమైనదైనప్పటికీ, ఆ గాయం ఎలాంటిదైనా గతకాలపు గాయాలని, గతకాలపు ఆలోచనల్ని మనము మర్చిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయం, మనుషులు మనల్ని నవ్వుతారేమో, మనల్ని నవ్వుతారేమో. మనం గమ్యం చేరకుండా చేసుకునే కారణాలు నేను చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిది ఏంటి? గతకాలపు ఆలోచనలు. రెండోది, మనుషులు నా జీవితంలో నేను ఈ విధముగా
ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన సంఘంలో నాకు నచ్చేది అదే. ఇప్పుడు అందరూ చక్కగా ప్రార్థనలు చేస్తున్నారు. చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాల్సిన విధం లేదు. అయితే మన సంఘము ప్రారంభంలో పాట అలా ఉన్నా లేకపోయినా కానీ ధైర్యం చేసి పాడేవారు. ఎవరో ఏమన్నా అనుకుంటారేమో, ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు అందరూ చక్కగా పాడుతున్నారు, నేను కాదనట్లేదు. అయితే ప్రారంభంలో ఎవరో నన్ను చూసి నవ్వుతారేమో, నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతే నేను ఆ పక్కన వారు ఏమైనా అనుకుంటారేమో, నేను ప్రార్థన చేయలేను, లేకపోతే నేను పాట పాడలేను అనేవాళ్ళు మన సంఘంలో లేరు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ విధంగా ఉంటే నన్ను చూసి నవ్వుతారేమో అని మీరు అనుకోవద్దు. లేక నేను నేను బయట ఏదో వ్యాపారం పెట్టుకున్నాను, ఆ వ్యాపారం పెట్టుకుంటే నేను దాంట్లోకి వెళ్తే నన్ను అందరూ చూసి నవ్వుతారేమో. నువ్వు ఆ గమ్యంలోకి వెళ్లకుండా సాతాను మనుషుల్ని చూసి నువ్వు ఆగిపోవద్దు. మనుషుల్ని చూసి ఆగిపోవద్దు. మనుషుల్ని చూసి ఆగిపోతే మన ప్రయాణము అక్కడే ఆగిపోతుంది. నేను బైబిల్ కాలేజీలో మానిటర్గా ఉంటున్నాను. కన్వెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అంతా దేవుని మహాకృపను బట్టి బాత్రూమ్స్ ఆ మీటింగ్స్లో కొన్ని డ్యూటీస్ నేను అక్కడ చేపించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అయితే బాత్రూమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ఓపెన్ చేయాలి. మేమే బాత్రూమ్స్ కట్టాలన్నమాట. ఒక్కొక్క అట్టలాగా ఉంటుంది, 4 వైపులు అట్లా పెట్టాలి, దానికి డోర్ పెట్టాలి, కింద బేసిన్ ఉంటుంది. తర్వాత ఆ బేసిన్లో వాళ్ళు బాత్రూమ్ కానీ ఏదన్నా టాయిలెట్ కానీ వెళితే అక్కడి నుంచి అది ట్రావెల్ అయ్యి ఆ పైప్ నుంచి అక్కడ వెనకాల ఒక గుంట తవ్వుతాం, ఆ గుంటలో పడాలి. అయితే అది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్గా మేమే చేసేవాళ్ళం. ఈ సంవత్సరం అయితే వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చేసారు, కానీ అది మేమే చేసేవాళ్ళం. చేస్తూ ఉండగా అంతా మీటింగ్స్ అన్నీ దేవుని మహాకృపను బట్టి బాగా జరిగినాయి. ఆ పైప్లో బాత్రూము, మనుషులు కూర్చున్న బాత్రూము అది ఇరుక్కుపోయి ఉన్నదనమాట. అది మనుషులు కూర్చున్న బాత్రూమ్ ఏమైంది, ఇరుక్కుపోయి ఉన్నది. వారు సరిగ్గా వాటర్ కానీ ఏమీ కొట్టక అది అట్లా ఉండిపోయింది. అలా ఉండిపోతే దాన్ని ఎవరో తీయడానికి వెళ్ళట్లేదు. అయితే నేను మానిటర్గా ఉన్నాను. నేను చేయాల్సిన పని లేదు ఆ రోజు. పలానా పని చేయండి అని చెప్పేసి నేను వేరే పనిలో ఉండొచ్చు, లేకపోతే నేను చేయొచ్చు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆ స్మెల్కైనా భరించలేక. కానీ నేను ముందు వెళ్ళి అవన్నీ తీసి ఆ పైపులు క్లీన్ చేసి, ఇంకొక విధంగా చెప్పనా, ఆ పైపులన్నీ మేము చేత్తో క్లీన్ చేశాను. ఎందుకు చేశాను? వాళ్ళు పక్కన వారు నన్ను చూసి నవ్వచ్చు, ఆ స్మెల్ వస్తుంది, అవన్నీ ఇట్లా తేలుతున్నాయి, ఇట్లా అని నవ్వచ్చు. కానీ అది ఎందుకోసం చేశాను? దేవుని పరిచర్య. నా కింద ఉన్న వారందరూ, నేను మానిటర్గా ఉన్నాను కదా, వారందరూ నవ్వుతారు కదా అని నేను ఆగిపోవచ్చు. పక్క వారి నవ్వులు చూస్తే మన గమ్యము ఏమవుతుంది? ఆగిపోతుంది. నేను అలా చూస్తే నన్ను ఒక మంచి దైవజనుడిగా, లేకపోతే ఆ రోజు నేను మంచి స్టూడెంట్గా మిగిలేవాడిని కాదేమో. ఏ పని చెప్పినా సరే నమ్మకంగా చేస్తారు. దేవుని ప్రియ సంఘం అంతే. మీరు ఏ పని చేసినా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ విధముగా ఉన్నప్పటికీ సరే, ఏం చేయాలి? మనుషుల నవ్వుల గురించి మీరు ఆగిపోకూడదు. ఏదైనా వ్యాపారం చేసినా, లేకపోతే ఉద్యోగము చేసినా, మీరు ఏది చేసినా, నేను ఈ విధంగా ఉంటే, నేను ఇలా వెళుతూ ఉంటే నన్ను చూసి మనుషులు నవ్వుతారు అని ఆగిపోవద్దు. నవ్విన వారు నీకు సహాయం చేయరు, నవ్విన వారు నీకు ఆపదలో ఆదుకోరు, నవ్విన వారు నీకు తీసుకొచ్చి కొంచెం నువ్వు ఆకలితో ఉంటే కొంచెం ఆహారం పెట్టరు, నీవు దప్పికతో ఉంటే నీకు కొంచెం దప్పిక కూడా ఇవ్వరు. అలాంటి మనుషుల నవ్వుల కోసం చూసి నీ గమ్యాన్ని నువ్వు ఆగిపోవద్దు, నీ ప్రయాణంలో నీవు ఆగిపోవద్దు. అది శారీరక ప్రయాణమైనా సరే, ఆత్మీయమైన ప్రయాణమైనా సరే, ఆ ప్రయాణంలో మనం ఆగిపోయాము అంటే మన జీవితాన్ని మనము సగం ముగించేసినట్లే. మనుషుల నవ్వులు చూచి మనం ఆగిపోతున్నాము అంటే మనం ఏమీ సాధించలేని వారిలో లెక్కలో మనం ఉన్నట్టు లెక్క. దేవునికి స్తుతి కలుగును గాక.
ఈరోజు నవ్వుతున్నారు, నువ్వు ఆగిపోయావంటే నువ్వేమీ సాధించలేవు. ఒకవేళ నవ్వుతున్నా సరే నాకు ఏమీ పర్వాలేదు అని నువ్వు దాన్ని చేస్తూ నువ్వు ముందుకు వెళుతుంటే అవి నీ గమ్యానికి ప్రారంభ మెట్లు అని నువ్వు గ్రహించాలి. మనుషులు నవ్వుతున్నా నువ్వు దాన్ని ఆ నవ్వుల్లోనే నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే అది నీ గమ్యానికి ప్రారంభ మెట్లుగా మనము గ్రహించుకోవాలి. మరి ముఖ్యంగా అలా ఎవరెవరు నడుస్తూ ఉన్నారో వారు గ్రహించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది? మనుషుల గమ్యాన్ని ఆపడానికి ఒకటి మన పాత గడిచిపోయిన ఆలోచనలు, జ్ఞాపకాలు. రెండవది మనుషుల యొక్క నవ్వులు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మన గమ్యాన్ని, మనుషుల గమ్యాన్ని ఆగిపోవడానికి అలసట. గత కాలం అంతా ఇప్పుడు అలసట, మనుషుల యొక్క అలసట. నేను ఇప్పటి వరకు పోరాటము చేశాను, ఇక నేను పోరాటం చేయలేను. ఇప్పుడు వరకు నేను భక్తిగా జీవించగలిగాను, ఇప్పుడు వరకు నేను నిందలు పడ్డాను, ఇప్పుడు వరకు అవమానాలు పడ్డాను, ఇక నుంచి నేను అవమానాలు పడలేను, నేను నిలబడలేను, ఇక నుంచి నేను ప్రయాణము చేయలేను అని మనలో మన అలసట. నీవు ఎప్పటి నుంచి బాధపడుతున్నావో తెలీదు. 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికైనా సరే నీవు అలసట చెందవద్దు. నేను ఇక్కడ వరకు చేయగలిగాను చాలు అనుకోవద్దు. నేను నా జీవిత కాలంలో నేను చేసింది ఇంతే, నేను శూన్యమే, సున్నాని. ఇప్పుడు వరకు నేను 30 సంవత్సరాలు కష్టపడ్డాను, 20 సంవత్సరాలు కష్టపడ్డాను, 10 సంవత్సరాలు కష్టపడ్డాను. నా కష్టం ఇప్పుడు వరకు నేను సాధించింది సున్నానే అని నువ్వు ఇప్పుడు నీ జీవితం గురించి ఆలోచించుకుంటే నీకు అనిపించవచ్చు. ఇక్కడ వరకు చాలని నువ్వు అలసిపోవద్దు. నీవు నువ్వు వెళ్ళగలిగినంత వరకు వెళుతూనే ఉండు. ప్రయాణాన్ని ఆపవద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అలసట చెందావంటే నీవు ఫలితం చూడలేవు. నీవు ఇప్పటి వరకు నేనేమి చేయలేకపోయానని నీకు తెలియకుండానే ఆ గమ్యానికి బాటలు వేసి ఉన్నావు, మార్గాలను సిద్ధపరచుకున్నావు. ఇప్పటి వరకు ఎంతో అనుభవం పొందావు. దాంట్లో ప్రతిఫలము చూసింది సున్నానే అయి ఉండవచ్చు, కానీ ఆ మార్గంలో అనేక మార్గాలు చూసావు, నీకు అనుభవం వచ్చింది. మరలా ప్రారంభించు, అలసిపోవద్దు, గమ్యానికి ఖచ్చితంగా చేరతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మనల్ని 3 విషయాలలో సాతాను వెనక లాగుతూ ఉంటాడు. ఏంటిది? అది గడిచిపోయిన ఆలోచనలు, మనుషుల యొక్క నవ్వులు, అలసట, మానసికమైన అలసట. ఈ 3 మనల్ని లాగుతూ ఉంటాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా యేసేపు అనే భక్తుడు మాత్రం అలసిపోలేదు. ఒక కల వచ్చింది. ఆ కళ కోసము, ఆ కళ చెప్పినందుకు అన్నలు ఏం చేశారు? గోతిలో చేశారు, చంపాలనుకున్నారు, అమ్మి వేశారు, బానిసగా వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఆ బానిసగా వెళ్తే అక్కడ నిందలు వేశారు, చెరసాలలో వేశారు. చెరసాలలో దేవుడు తను రాజు తర్వాత రాజు అవ్వడానికి అంత అవకాశాన్ని అక్కడ మార్గాలను వేశాడు. అక్కడ సింహాసనానికి మార్గాలను తెరిచాడు. దేవుని సంగమా, ఆ రోజు యేసేపు నేను ఆత్మీయంగానే ఉంటున్నాను, నేను మంచిగానే ఉన్నాను, నేను పాపము చేయలేదే అని ఆ రోజు ఇప్పటి వరకు నేను భక్తి చేయడం మూలముగా, నేను ఆత్మీయ జీవితంలో ప్రయాణము చేయడం మూలముగా నేను ఏమి సాధించానో, నేను చెరసాలలోనే ఉన్నాను కదా, నాకు దేవుడు ఏమి సహాయం చేశాడు అని ఆ రోజు ఆగిపోయి ఉంటే ఐగుప్తీయులు అనేక మంది కరువులో చచ్చిపోయేవారు. మరి ముఖ్యంగా తన సొంత జనాంగమే, తన అన్నదమ్ములే, తన తండ్రే కరువులో అల్లాడిపోయేవారు.
ఏసేపు అట్లా అనుకోలేదు. ఏసేపు అలసిపోలేదు. ఏసేపు తన ప్రయాణంలో విసుగు చెందలేదు. ఇప్పుడు వరకు తన జీవితంలో జరిగిన గాయాలని జ్ఞాపకము చేసుకోలేదు. మనుషులు అనేక మంది నన్ను ఇప్పుడు వరకు గాయపరుస్తూనే ఉన్నారు. నా అన్నదమ్ములు నన్ను త్రోసివేశారు, మనుషులు నన్ను అమ్మివేశారు, నేను నమ్మకంగా ఉన్నవారు నన్ను మోసం చేసి చెరసాలలో వేశారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలా. నేను సహాయం చేసిన వారు కొంత కూడా నాకు కృతజ్ఞత చూపించలేదు. ఏమీ జ్ఞాపకము చేసుకోవాలా. ఏసేపు జ్ఞాపకము చేసుకోకుండా ఏం చేశాడు? ఏసేపు దేవుని వైపే చూశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వైపే చూశాడు. ఆ కష్టకాలంలోనే, ఆ నిస్సహాయ స్థితిలో, అప్పుడు వరకు తాను చేసింది చూసినంత సున్నానే, ఆ సున్నాలోనే సింహాసనంకి మార్గాన్ని దేవుడు చూపించాడు. దేవుని సంగమా, ఈరోజు నేనేమీ చేయలేకపోయాను, నా పని అయిపోయింది, నేను ఇంకేమీ చేయలేనని నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇప్పుడే నీకు ఈ కష్టకాలంలోని మార్గాల్ని చూపించబోతున్నాడు. ఈ కష్టకాలంలోనే నీకు గమ్యం చూపించబోతున్నాడు. నువ్వు ఇప్పుడు ఈ గమ్యం చేరాలంటే నీకు 3 లక్షణాలు కావాలి. ఆత్మీయ గమ్యం చేరాలంటే నీకు 3 లక్షణాలు కావాలి. గమ్యం చేరలేకపోవడానికి గల కారణం చూసాం. అయితే ఇప్పుడు గమ్యం చేరాలంటే కావలసిన 3 లక్షణాలు నేను చెప్పిన మాటలు నేను ముగిస్తాను, సమయం దగ్గర పడుతుంది. మొట్టమొదటిగా సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని గమ్యానికి చేరే మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే దేవుని స్వరాన్ని వినగలగాలి. దేవుడు నీతో ఏ విషయము నిమిత్తమై నీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏ విషయంలో నీవు సరి చేయబడాలో మనము ఆయన స్వరాన్ని వినగలగాలి. ఏసేపు క్షమించాలి, సమూయేలు ఆ రోజు దేవుని స్వరాన్ని వినగలిగాడు కాబట్టి గొప్ప ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా ఆ రోజు నిలబడగలిగాడు. ఇశ్రాయేలీల విషయంలో జరగబోయే విషయాలను చెప్పగలిగాడు. దావీదు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించి నువ్వు పాపము చేసావు అని చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే ఒక ప్రవక్తను పంపించాడు అని దావీదు నమ్మాడు. కాబట్టి తను చేసిన పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపము చెంది తను తాను సరి చేసుకుని దేవుని హృదయం, దేవుని విషయంలో, దేవుని చిత్త విషయంలో ఏమయ్యాడు అడుగుతాను? దేవునికి హృదయానుసారుడయ్యాడు. అలా జీవించగలిగాడు కాబట్టి దేవునికి హృదయానుసారుడయ్యాడు. దేవుని ప్రియ సంగమా, మన గమ్యములో మనము దేవుని దగ్గరికి ప్రయాణము చేయాలి అంటే, పరలోక రాజ్యము వరకు మనము చేరాలి అంటే, ఈ లోకము శోధనలు మనం జయించాలి అంటే మనకి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అంటే దేవుని ఆ స్వరాన్ని వినగలగాలి. దేవుని స్వరము ఏం చేస్తుందంటే పడిపోయినప్పుడు లేవనెత్తుతుంది. దేవుని స్వరము మనకి ఏమీ తెలియని సమయంలో సమూయేలుతో మాట్లాడినట్లు మాట్లాడుతుంది. మన బలహీనతలలో ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసినట్లు మన పక్షముగా దేవుడు యుద్ధము చేస్తాడు. ఆ స్వరము మనకి గమ్యాన్ని, మార్గాన్ని తెలియజేస్తుంది. దేవుని స్వరాన్ని వినాలి. నువ్వే పని చేస్తూ ఉన్నప్పటికీ, నీవెక్కడ ఉన్నప్పటికీ, దేవుడు నీతో ఏ విషయంలో మాట్లాడాలనుకుంటున్నాడో మనము సిద్ధపడి ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు స్వరాన్ని వినిన మనుషుడు ధన్యులే అవుతారు. బిలాము ప్రవక్త గాడిద తనతో మాట్లాడుతుంది.
కానీ వినగలిగిన హృదయం తనలో లేదు. గాడిద నాతో మాట్లాడుతుంది ఏంటి అని గ్రహించే మనిషి లేదు. దేవుడు మాట్లాడితే అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడి మనసు అర్థం కావట్లేదు. దేవుడేమో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా నువ్వు శపించవద్దు, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకముగా నీవు వెళ్ళవద్దు, వారి పక్షముగా ఉండవద్దు అని ఎవరికి చెప్పాడు? బిలాము ప్రవక్తకి చెప్పాడు. అయినప్పటికీ బిలాము వెళ్తున్నాడు. నీవు దేవుడు చెప్తేనే వినే స్థితిలో బిలాము లేడు. కాబట్టి గాడిద మాట్లాడింది. గాడిద మాట్లాడినప్పటికీ గ్రహించలేని స్థితిలో ఎవరు ఉన్నారు? బిలాము ఉన్నారు. ఆ గాడిద మాట్లాడినప్పుడు కూడా అతను ఇంకా అర్థం చేసుకోకుండా అట్లాగే వెళితే దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న దేవుని దూత ఎదురుముగా ఉన్నది. ఆ ఖడ్గానికి బలి అయ్యేవాడు బిలాము. దేవుని సంగమా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుని స్వరాన్ని మనం వినగలిగితే దేవుడు మనల్ని సరిచేస్తాడు. దేవుడు మనకి మన మార్గములో దిశానిర్దేశము చేస్తూ ఉంటాడు. నీవు ఇంకా గమ్యమైతే ఉన్నది, నీవు ఇంకా దేవుని సంగమా ఆ గమ్యములో ఇంకా మార్గములో నీవు ప్రయాణము ప్రారంభించావా? గమ్యమైతే ఉన్నది కానీ ఆ గమ్యానికి మార్గము నువ్వు ఇంకా ప్రారంభించినట్లయితే, నీవు ఇంకా గమ్యములో ప్రయాణము చేయనట్లయితే దేవుని ఉగ్రత సిద్ధముగా ఉన్నది. సంగమా, గమ్యానికి సిద్ధపడండి. గమ్యం మీకు అనేక గమ్యాలు ఉండొచ్చు, కానీ దేవుడు మీకు ఉంచిన గమ్యం పరలోక రాజ్యం. ఆ గమ్యానికి మీరు మార్గం యేసు ప్రభు అయి ఉన్నాడు. అయితే మీరు ఆ యేసు ప్రభు అనే మార్గములో మీరు ప్రయాణము ప్రారంభించారా లేదా అన్నది ప్రాముఖ్యం. గమ్యము పరలోక రాజ్యం, గమ్యం పరలోక రాజ్యం. ఆ గమ్యములోకి మార్గము నజరేయుడైన యేసు ప్రభువు. యేసు ప్రభు దగ్గరికి మీరు ప్రయాణము ప్రారంభించారా లేదా, లేకపోతే ప్రారంభ దశలోనే ఉన్నారా? ప్రయాణము చేసి మధ్యలో ఆగిపోయారా, లేక మధ్యలో నుంచి వెనక్కి తిరిగి వచ్చారా? అది మీ చేతికి విడిచిపెట్టేస్తున్నాను. మీరు ఎంతవరకు ప్రయాణం చేశారు? ఒకవేళ ప్రయాణము చేస్తూ ఆగిపోయినట్లయితే, వెనుతిరిగినట్లయితే, ఇంకా ప్రారంభించినట్లయితే దేవుడు మీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట మీరు వినగలిగితే ఈరోజే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. క్రీస్తులోకి మీరు ఈరోజే ప్రయాణం చేస్తే ఆ గమ్యం మీకు చేరబోతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండవ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరు తినేట్లయితే నేనే చదువుతాను. పేజీ నెంబర్ 208. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనముని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇక్కడ దేవుని ప్రియ సంగమా, రెండో విషయం ఏంటంటే భారాన్ని విడిచిపెట్టాలి. స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. భారాన్ని, అది ఆలోచన అయినప్పటికీ, పాపమైనప్పటికీ, విశ్వాస లోపమైనప్పటికీ, బలహీనత అయినప్పటికీ ఏం చేయాలి? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా మన గమ్యంలో చేరాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని స్వరాన్ని వినాలి. రెండవదిగా ఏంటి? భారాన్ని విడిచిపెట్టాలి.
ప్రతి ఒక్క భారాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం అదే చదువుకున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రతి ఒక్క పాపమును ప్రతి ఒక్క భారమును మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసమునకు కర్త అయిన నజరేయుడైన యేసు వైపు మనము చూచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అది ఎలాంటి భారమైనా సరే, నీవు మోయలేనిదైనా సరే, అది క్రీస్తుకు మాత్రము తేలికైనది. నీవు నీ కుటుంబ భారాన్ని నేనే మోయాలి, నేనే కష్టపడాలి, నేను చేయకపోతే నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని నీవు ఇంకా ప్రయాణం చేస్తే నీకు ఇంకా భారముగా ఉంటుంది. అప్పుడు నీవు నీ కుటుంబాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే అప్పుడేమవుతుంది? యేసు ప్రభువే చెప్తున్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడి చెప్పాలి. మీ చింత యావత్తు నా మీద వేయుడి, మీ భారం. ఒకసారి చదవండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు ఎవరు మన గురించి చింతిస్తున్నాడు? యేసు ప్రభువే, దేవుడే మన గురించి చింతిస్తున్నాడు. ఇప్పుడు మన చింత అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఇంకా నా కుటుంబ భారాన్ని నేను మోస్తున్నాను అని మీరు చింతించాల్సిన పని లేదు. అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో, అయ్యో రేపు పొద్దున్న నా జీవితం ఏమవుతుందో, రేపు నాకు గడుస్తుందో లేదో, నా అప్పులు తీరుతాయో లేదో, నేను అప్పులైపోతానేమో అని మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఎందుకంటే మీరేమైపోతారని మీకన్నా ముందు దేవుడు మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. దేవుడు మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. సాతాను మిమ్మల్ని ఎక్కడ బంధిస్తూ ఉందో, మీరు ఎక్కడ ఆత్మీయతలో పడిపోతారో, లేకపోతే సాతాను కబంధ హస్తాలలో ఏ సమయంలో మీరు చిక్కబడిపోయి బయటికి రాలేరేమో అని దేవుడు చింతిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు కదా, మీరు నా గురించి ఏడవద్దు కానీ మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం చింత ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన గమ్యములో లేక పందెపు రంగములో ప్రయాణము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి తీర్మానం మనందరము తీసుకొనును గాక. మీరందరూ తీసుకుంటారు ఇలాంటి తీర్మానము? ఇలాంటి ఎవరైనా సరే క్రీస్తు వైపే చూచుకుంటూ ప్రయాణము చేస్తారా? తీసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళితే ప్రతి ఒక్క భారము మీకు తేలికవును గాక. మీరు ఎలాంటి సమస్యకి మీరు భయపడరు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమ్యానికి చేరటం కోసము ఉండాల్సిన 3వ లక్షణం కూడా చదువుకుని నా మాటలు నేను దగ్గర ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదివితే ఆ మాట పూర్తి చేయి. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. నా కృప నీకు చాలును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయం, మనము పరలోక రాజ్యానికి లేక గమ్యానికి చేరడం కోసం, మన ఆత్మీయ పోరాటం, ఆత్మీయ గమ్యంలో మనం ప్రయాణం చేయడం కోసం మనకు కావాల్సింది 3వ లక్షణం ఏంటి అంటే చెప్పాలి, దేవుని కృప మీద ఆధారపడాలి. దేవుని కృప మీద మనము
ఆధారపడి మనం ప్రయాణం చేయవలసిన వారమే. నా క్వాలిటీ మీద, లేకపోతే నేను మంచి భక్తి చేస్తున్నాను, మంచిగా ప్రార్థన చేస్తున్నాను, మంచిగా నేను ఉండగలుగుతున్నాను, మంచిగా ఉద్యోగం చేయగలుగుతున్నాను, నేను మంచి స్కిల్స్ ఉన్న వ్యక్తిని, నేను మంచి మనుషులలో సమాజంలో క్వాలిటీ కలిగిన వ్యక్తిని, హల్లెలూయా, నేను క్వాలిటీ కలిగిన వ్యక్తినని మన బలము మీద, మన మీద మనము నమ్మకం ఉంచుకోవడం కాదు. మనం ఉంచవలసింది ఎవరి మీద? దేవుని మీద, దేవుని కృప మీద మనము ఆధారపడాలి. పౌలు పలుమార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా నా బలహీనత నిమిత్తమే నాకు స్వస్థత ప్రభువా అని ముమ్మార్లు ప్రార్థన చేశాడు. ఎవరు? పౌలు ప్రార్థన చేస్తే ఎవరు స్వస్థత పొందుతున్నారు? గుడ్డివారు, కుంటివారు స్వస్థ పొందుతున్నారు. పౌలు నడుస్తూ ఉంటంగా పౌలు ఇంకా ఆయన నీడ పడితే చాలు స్వస్థ కలుగుతుందని మంచాలు బారు పొడుగున వేశారు. ఆయన వస్త్రం ముట్టినా చాలు. మంచి విశ్వాసము కలిగిన వ్యక్తి. ఆ కాలములో పౌలు అంటే ఎంతో దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగిన వ్యక్తి, మంచివాడు అని సాక్ష్యం పొందాడు ముగింపుకు వచ్చేసరికి. హల్లెలూయా. అలాంటి వ్యక్తి, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచు ప్రభువా అని ముమ్మార్లు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచలా. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా కృప నీకు చాలు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు. దేవుని సంగమా, నీవు అనేక మారులు నేను ఈ విధముగా ఉన్నాను, నాకు ధనం ఉన్నది, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఉన్నది, లేకపోతే మంచి ఆరోగ్యం ఉన్నది, నాకు మంచి కుటుంబ బలం ఉన్నది అని అనుకుంటున్నావేమో. ఎన్ని ఉన్నప్పటికీ దేవుని కృప తోడుగా ఉండాల్సిందే. దేవుని కృప తోడుగా ఉంటేనే మనము ఈ ఆత్మీయ పోరాటములో మనము విజయం సాధించగలము, గమ్యము వరకు మనం చేరగలము. మనకేం కావాలి? చెప్పాలి. దేవుని కృప కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు కావాల్సిన లక్షణాలు ఏంటి? 3 లక్షణాలు చెప్పాను. దేవుని రాజ్యానికి చేరాలంటే, మన గమ్యము చేరాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని స్వరం వినాలి. రెండవదిగా ప్రతి భారము విడిచిపెట్టి, చిక్కులు పెట్టి, పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. రెండవది. మూడవది, దేవుని కృప కోసం మనం ఎదురు చూడాలి. ఆయన కృప మన మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము సరే దేవుని కృపను మనం పొందుకోలేక ఆయన గమ్యానికి చేరకుండా అడ్డుకునే విషయాలు ఏంటి? 3 చెప్పాను. ఏంటి అవి? గత కాలపు ఆలోచనలు, జ్ఞాపకాలు. రెండవది మనుషుల యొక్క నవ్వులు. మూడవది అలసట. ఇక నేను ఇంకా ఇక్కడతో చేయలేను, నాకు ఇక చాలు అనుకోవడం. మనము మన గమ్యానికి చేరుకోలేకపోవడానికి కారణాలు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఇప్పటి వరకు మీరు మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎంతో పోరాటం చేసి ఉంటారు. మీరు ఎంతవరకు ఆత్మీయంగా వెళ్ళి ఉంటారు, లేకపోతే మీ జీవితంలో ఎన్నో గాయాలు జరిగి ఉంటాయి. అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఇక్కడతో నా జీవితం ఇంతే అని మీరు అనుకోవద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. నేను ఇప్పటి వరకు నా జీవితంలో నేను అనుకున్నది 1% చేయగలిగాను, 2% చేయగలిగాను, 7% చేయగలిగాను, 100% ఉందనుకుంటున్నారేమో. దేవుని మీద నీవు నమ్మకం ఉంచు. దేవుడు నీలో కోరుకుంటున్న లక్షణాలని నీవు నీ ఆత్మీయ జీవితంలో నుంచి బాహాటంగానూ చూపించు. నీవు 100% కోరుకుంటున్నావు, దేవుడు నీకు 200% నీ జీవితంలో చేస్తాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీవు కోరుకుంటున్న గమ్యము కంటే దేవుడు నీ జీవితంలో కోరుకుంటున్న గమ్యము ప్రాముఖ్యమైనది. అది ముఖ్యం.
అది ముఖ్యం. ఆత్మీయ జీవితంలో ఉండే గమ్యము చాలా ముఖ్యం. అలాంటి గమ్యంలో మనము అందరము విజయము సాధించునుగాక. మనమందరము దేవుని రాజ్యములో కట్టబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.